హాయ్ అండి, మీ పేరు? నా పేరు నర్సయ్య అండి. ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ చాలా వైరల్ అయింది. అందులో ఇప్పుడు శేఖర్ పాషా కూడా ఇన్వాల్వ్ అయ్యి రాజ్ తరుణ్ కి సపోర్ట్ చేస్తున్నారు. శేఖర్ పాషా ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? మనీ ఇచ్చి ఉంటారా, లేకపోతే ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అంటారు? సో మనీ కోసమని చెప్పలేను, బట్ ఇలాంటి రిలేషన్స్ లో చాలా జరుగుతుంటాయి. అట్లనే జరిగి ఉండొచ్చు మేబీ మనీ కోసమే. లావణ్య ఇదంతా ఎందుకు చేస్తుంది? రాజ్ తరుణ్ కోసమా, డబ్బు కోసమా అంటారా? అంటే ప్రేమించింది కదండి, ప్రేమించినాను నేను, నా వల్ల అది ఆయన వల్ల కడుపు వచ్చింది, కడుపు మీద తన్నారు, ఇవన్నీ నాన్నకి చెప్తుంది. ఆయన ఇలాంటి విషయాలు చెప్తుంది. డబ్బు కోసమనే స్పెషల్ లేదు, ఆమె ప్రేమించింది కాబట్టి పోరాటం చేస్తుంది. ఆమె చెప్పిన దాంట్లో నిజం ఎంత ఉందంటారు? నిజం 100% ఉందని ఏం చెప్పలేం. ఎందుకంటే ప్రూఫ్స్ చూపిస్తే ఏదైనా కానీ, ఒక ప్రూఫ్స్ అన్నాక మనం లా కోసం కోర్టు కోసం వెళ్ళినప్పుడు అక్కడ ప్రూఫ్ చూపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే శిక్ష తగ్గడం చేస్తారు. అలా ఈమె ప్రూఫ్ చూపిస్తే మనకు తెలుస్తుంది. అంతే, ప్రూఫ్ చూపించాలి. ఎందుకంటే పలానా ఫోటో దిగాము, పలానా డాక్యుమెంట్ ఉంది, పలానా సైన్ చేశారు, పలానా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో ఉన్నారంటే కొన్ని ప్రూఫ్స్ ఉంటాయి కదండి, వాటిని చూపిస్తే మనకు కూడా అర్థం అవుతుంది. సో వాళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ లో చాలా చాలా గొడవలు జరిగినట్టున్నాయి. ఇద్దరి మధ్య పడకపోవచ్చు. ఇప్పుడు అన్ని జరిగేటన్నీ విడాకులు సంబంధించినట్టు ఏదైనా చిన్న గొడవలు వస్తే డైవర్స్ తీసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి కామన్ జరుగుతుంటాయి. రాజ్ తరుణ్ బయటకు వచ్చి మాట్లాడడం లేదు, దీని మీద మీ స్పందన? ఆయన కూడా రీసెంట్ గా ఏదో సినిమా ఇంటర్వ్యూలో ఏదో క్వశ్చన్ అడిగారు మీడియా వాళ్ళు. ఇది ఆయన చెప్పాడు రాజ్ తరుణ్, నేను అమ్మాయిని ప్రేమించడం అంటే రిలేషన్షిప్ లో ఉన్నా కానీ ప్రేమ గీమ ఏం లేదు, నాకు అలాంటి ఏం నచ్చవు, మేమే ఇద్దరమే పెళ్లి ఏం చేసుకోలేదు అన్నాడు. రిలేషన్షిప్ లో ఉన్నాం తప్ప అవన్నీ ఏం చేయలేదు అన్నాడు. సో రాజ్ తరుణ్ మంచివాడ చెడ్డవాడని నేను ఒక్క మాట చెప్పాను. రాజ్ తరుణ్ కూడా అంతే, మామూలే, ప్రేమ పెళ్లిలు ఉంటాయి కదండి, అంతే ప్రేమించాడు కాబట్టి పెళ్లి చేసుకోవాల్సిందే అని నేను అంటున్నాను. లావణ్యకు ఈ మ్యాటర్ లో ఏ విధంగా న్యాయం జరుగుతుందంటారు? న్యాయం జరుగుతుందా? కంపల్సరీ న్యాయం జరుగుతుంది. అంటే న్యాయం జరగడం అంటే ఎట్లా వెళ్ళాలంటే ఆమె మన పోలీసుల దగ్గరికి, అంటే ఇప్పుడు మహిళా పోలీసు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని కూర్చోబెట్టుకోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేడం ఇట్లా పని ఆమె దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్ చూపించి తీసుకెళ్ళాలి. అంతేగాని ప్రతిసారి మీడియా ముందుకు వెళ్ళిపోయి నాకు ఇది జరుగుతుంది, నన్ను ఇలా బయటికి నెట్టేస్తున్నారు అంటే కాదు, అలా అయితే న్యాయం జరగదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి కంప్లైంట్ చేసింది ఆల్రెడీ. అవును, మళ్ళీ చెప్పాలి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఒకసారి చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి వెరిఫికేషన్ చేస్తాము, సెర్చ్ చేస్తాం, వెరిఫికేషన్ చేస్తాము, కొద్దిగా టైం పడుతుంది అంటారు. ఇవేం చేయాలంటే మళ్ళీ వెళ్ళాలి, మహిళా పోలీస్ దగ్గరికి వెళ్ళాలి ఇంపార్టెంట్ గా అయితే. సో మహిళలకు కావాలి, మహిళా పోలీస్ దగ్గరికి వెళ్ళాలి. అట్లాగని ప్రూఫ్ లేకుండా మాత్రం వెళ్ళకూడదు, ప్రూఫ్ ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. శేఖర్ పాషా ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? డబ్బులు తీసుకొని చేస్తున్నాడు, లేకపోతే దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? బేసిక్ గా నాకు తెలియదు, కానీ రాజ్ తరుణ్ యాక్టింగ్ అంటే నాకు ఇష్టం బాగా, నేను రాజ్ తరుణ్కే సపోర్ట్ చేస్తా. ఓకే, లావణ్య ఇదంతా కావాలని చేస్తుందంటారా? పబ్లిసిటీ కోసం చేయొచ్చు కదా. హాయ్ అండి, మీ పేరు? అఖిల్. హాయ్ అఖిల్. లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ చాలా వైరల్ అయింది. ఇప్పుడు శేఖర్ పాషా కూడా ఇన్వాల్వ్ అయ్యి రాజ్ తరుణ్ కి సపోర్టివ్ గా మాట్లాడుతున్నారు. అసలు శేఖర్ పాషా ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అంటారు? రాజ్ తరుణ్ ఏమైనా డబ్బులు ఇచ్చి ఉంటాడా, లేకపోతే? కంపల్సరీ అండి, ఏ ప్రయోజనం లేకుండా, ఏ స్వార్థ ప్రయోజనం లేకుండా ఈ రోజులు ఎవరు ముందుకు రారండి. కంపల్సరీ రాజ్ తరుణ్ అండు ఉంటుందండి శేఖర్ పాషాకి. ఆ రాజ్ తరుణ్ సాయంతోనే రాజ్ తరుణే చేపిస్తున్నాడు అనిపిస్తుంది 100%. మరి ఇది ఇంకోటి ఏంటంటే, ఇది కోర్టులో ఉందండి కేసు. కోర్టులో ఉన్నప్పుడు వీళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు, మాట్లాడకూడదు, కోర్టు రూల్స్కి అగెనిస్ట్ ఇది. ఇలా మాట్లాడకుండా నెమ్మదిగా దీన్ని ఒక ట్రెండింగ్ టాపిక్ లాగా రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు దీని మీదే మీడియా చూపించడం చాలా దారుణం అండి. ఒక కోర్టులో ఉన్నదాన్ని అసలుకి దాన్ని చూపించకూడదు. అట్లాగా కోర్టులో ఉంది, దాన్ని రిజల్ట్ వచ్చేదాకా, జడ్జిమెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. దీని గురించి ఎవరు రకరకాలుగా మాట్లాడుకొని ఒకరు తీసుకోవడం కరెక్ట్ కాదండి. సమయం పాటించడం బెటర్ అండి ఈ విషయంలో మాత్రం. లావణ్య చెప్తున్న ఇన్ని విషయాల మీద ఎంత వరకు నిజం ఉంది? అదే అండి, ఆమె చాలా ఎలిగేషన్స్ వేస్తుంది కదా, దాంట్లో రకరకాలండి. ఏమో ఎలిగేషన్ చేస్తుంది, ఆయన కూడా రాజ్ తరుణ్ కూడా ఎలిగేషన్ చేస్తున్నాడు. ఇద్దరు తమ లాయర్లు ఉన్నారు కదండి. జడ్జిమెంట్ వచ్చేదాకా వెయిట్ చేయటం తప్పితే దీని గురించి లోపల ఏం జరిగిందని మనకి ఏం తెలియదు కదండి. అయితే న్యాయం ఎవరి వైపు ఉందనేది వెయిట్ చేయడం బెటర్ అని అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? లావణ్య చెప్పే దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అనుకుంటున్నారు?
అంటే ఇప్పుడు సాక్ష్యాలతో సహా ఏమి ఆమె ప్రూవ్ చేయలేదు జడ్జ్. కేసు పెట్టింది అంతేనా. ఎవరి ఎవిడెన్స్ అనేది కరెక్ట్గా ఉంటే మాత్రం రాజధానికి శిక్ష పడాలని కోరుకుంటున్నాను. అట్లా కాకుండా ఈమె నాకు ఇంకా రాజధాని కావాలని పోరాటం చాలా విచిత్రంగా భావిస్తున్నాను. ఎప్పుడు ఇటువంటిది లేదు. మళ్ళీ మోసం చేశారని తెలిస్తే వాళ్ళకి శిక్ష పడాలని ఏదో ఒకటి, లేకపోతే ఏదైనా మనీ తీసుకోవాలని ఆశ ఏదో ఒకటి ఇన్ని రోజులను చూస్తాను. కానీ మేము ఇంతగా నాకు రాజధాని కావాలంటే మాత్రం కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. దీనికి లోపల ఏం జరిగిందో ఎవరికి తెలియదు కాబట్టి జస్ట్ జడ్జిమెంట్ కోసం వెయిట్ చేయడం బెటర్. రకరకాల ఎవరికి తెలియనట్టు ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవటం కంటే. మళ్ళీ ఇప్పుడు లావణ్య రాజ్ తరుణే కావాలి అంటుంది కదా, మళ్ళీ రాజ్ తరుణ్ లావణ్య కలిసి ఉండే అవకాశాలు ఉన్నాయా ఏమైనా? అది రాజ్ తరుణ్ చూస్తుంటే మాత్రం రాజ్ తరుణ్కి అంటే ఇష్టం లేనట్టు అనిపిస్తుంది ప్రస్తుతానికి. అంటే గతంలో వాళ్ళిద్దరూ లవర్స్, అది వేరే విషయం. ఇప్పుడు మాత్రం నాకు ఆ అమ్మాయి ఇష్టం లేదు, నాకు వద్దు అనిపిస్తుంది రాజ్ తరుణ్కి. కానీ అమ్మాయి మాత్రం నాకు రాజ్ తరుణే కావాలి అనిపిస్తుంది. ఒక హీరో వద్దని చెప్తున్నా కానీ నాకు ఆ హీరోనే కావాలి అని అమ్మాయి కోరుకోవటం కూడా కొంచెం చిత్రంగా ఉంది. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏమైనా బ్లాక్ మెయిలింగ్ ఏమైనా జరుగుతుందా, వాళ్ళిద్దరి మధ్య కొంచెం అనుమానం ఉంది. రాజ్ తరుణే కావాలని లావణ్య మీద డ్రగ్స్ కేసు అదంతా బుక్ అవడానికి రీజన్ కూడా రాజ్ తరుణే అంటారా? రాజ్ తరుణ్ మాల్వి అని చెప్తుంది. ఈ విషయాలు బట్టి చూస్తుంటే కంపల్సరీ డ్రగ్స్ అలవాటు ఉందనిపిస్తుందండి. ఎవరికి లావణ్య డ్రగ్స్ అలవాటు ఉందనిపిస్తుంది. కాబట్టి రాజ్ తరుణ్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందనేది తెలియాల్సింది. హాయ్ అండి, మీ పేరు? నా పేరు నర్సయ్య అండి. ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ చాలా వైరల్ అయింది. అందులో ఇప్పుడు శేఖర్ పాషా కూడా ఇన్వాల్వ్ అయ్యి రాజ్ తరుణ్ కి సపోర్ట్ చేస్తున్నారు. శేఖర్ పాషా ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? మనీ ఇచ్చి ఉంటారా, లేకపోతే ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అంటారు? మేబీ మనీకి సంబంధించిన ఇప్పుడు అన్ని లవ్ మ్యారేజ్లు అన్ని కానీ రిలేషన్స్ అని మనీతోనే, అంటే ఏదైనా కానీ మనీతోనే ముడిపడింది. సో డబ్బుల కోసం చేసి ఉండకపోవచ్చు, చేసి ఉండకపోవచ్చు. సో మనీ కోసమని చెప్పలేను. బట్ ఇలాంటి ఇలాంటి రిలేషన్స్ లో చాలా జరుగుతుంటాయి. అట్లనే జరిగి ఉండొచ్చు మేబీ మనీ కోసమే. లావణ్య ఇదంతా ఎందుకు చేస్తుంది? రాజ్ తరుణ్ కోసమా, డబ్బు కోసమా అంటారా? అంటే ప్రేమించింది కదండి, ప్రేమించినాను నేను, నా వల్ల అది ఆయన వల్ల కడుపు వచ్చింది, కడుపు మీద తన్నారు, ఇవన్నీ నాన్నగా చెప్తుంది. ఇలాంటి విషయాలు చెప్తుంది. డబ్బు కోసమనే స్పెషల్ లేదు, ఆమె ప్రేమించింది కాబట్టి పోరాటం చేస్తుంది. ఆమె చెప్పిన దాంట్లో నిజం ఎంత ఉందంటారు? నిజం 100% ఉందని ఏం చెప్పలేం. ఎందుకంటే ప్రూఫ్స్ చూపిస్తే ఏదైనా కానీ, ఒక ప్రూఫ్స్ అన్నాక మనం లా కోసం కోర్టు కోసం వెళ్ళినప్పుడు అక్కడ ప్రూఫ్ చూపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే శిక్ష తగ్గడం చేస్తారు. అలా ఈమె ప్రూఫ్ చూపిస్తే మనకు తెలుస్తుంది. అంతే, ప్రూఫ్ చూపించాలి. ఎందుకంటే పలానా ఫోటో దిగాము, పలానా డాక్యుమెంట్ ఉంది,